जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् विष्णुवांग्रे सभा चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ఫస్ట్ భాగవతంని గ్లోరిఫై చేద్దాము. సో అందరు రిపీట్ చేయొచ్చు. పాదౌ యదీయౌ ప్రథమా ద్వితీయౌ తృతీయ తుర్యౌ కతితౌ యదూరో నాభేస్తదా పంచమయేవ షష్టా భుజాంతరం దోర్యుగలం తధాన్యౌ కంఠస్థు రాజన్నవమో యదీయో ముఖారవిందం దశమా ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 చతుర్థ స్కందము 9వ అధ్యాయము 37వ శ్లోకము. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్యాయథాగతం రాజాన శ్రద్ధతే భద్రం అభద్రస్య కుతో మమ. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్యాయథాగతం రాజాన శ్రద్ధతే భద్రం అభద్రస్య కుతో మమ. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్యాయథాగతం రాజాన శ్రద్ధతే భద్రం అభద్రస్య కుతో మమ. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్యయథాగతం రాజాన శ్రద్ధతే భద్రం అభద్రస్య కుతో మమ. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్యయథాగతం రాజాన శ్రద్ధతే భద్రం అభద్రస్య కుతో మమ. ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్యయథాగతం రాజాన శ్రద్ధతే భద్రం
श्रद्धते भद्रम् अभद्रस्य कुतो मम अभद्रस्य कुतो मम आकर्ण्यात्मजमायान्तम् आकर्ण्यात्मजमायान्तम् सम्परेत्य यथागतम् सम्परेत्य यथा गतम् राजान श्रद्धते भद्रम् राजान श्रद्धते भद्रम् अभद्रस्य कुतो मम अभद्रस्य कुतो मम आकर्ण्यात्मजमायान्तम् आकर्णात्मजमायान्तम् सम्परेत्य यथागतम् सम्परेत्य यथा गतम् राजान श्रद्धते भद्रम् राजान श्रद्धते भद्रम् अभद्रस्य कुतो मम अभद्रस्य कुतो मम आकर्ण्यात्मजमायान्तम् आकर्ण्यात्मजमायान्तम् सम्परेत्य यथागतम् सम्परेत्य यथा गतम् राजान श्रद्धते भद्रम् राजान श्रद्धते भद्रम् अभद्रस्य कुतो मम अभद्रस्य कुतो मम आकर्ण्यात्मजमायान्तम् आकर्ण्यात्मजमायान्तम् सम्परेत्य यथागतम् सम्परेत्य यथा गतम् राजान श्रद्धते भद्रम् राजान श्रद्धते भद्रम् अभद्रस्य कुतो मम अभद्रस्य कुतो मम ఆకర్ణ్య విని విని ఆత్మజం ఆత్మజం తన పుత్రుడు తన పుత్రుడు ఆయాంతం ఆయాంతం వచ్చుచున్నాడని వచ్చుచున్నాడని సంపరేత్య సంపరేత్య మరణించిన తరువాత మరణించిన తరువాత యథా యథా అన్నట్లు అన్నట్లు ఆగతం ఆగతం బతికినట్లు బతికినట్లు రాజా రాజా ఉత్తానపాద మహారాజా ఉత్తానపాద మహారాజా న శ్రద్ధదే న శ్రద్ధతే విశ్వసింపలేదు విశ్వసింపలేదు భద్రం భాగ్యము అభద్రస్య దురదృష్టవంతునకు కుతః ఎక్కడి నుండి ఎక్కడి నుండి మమ నా యొక్క నా యొక్క తాత్పర్యము భాష్యము కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే శ్రీల ప్రభుపాదికి జై. తాత్పర్యము మరణించి తిరిగి బతికెనా అన్నట్లు తన పుత్రుడగు ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చుచున్నాడని వినినప్పుడు ఉత్తానపాద మహారాజు ఆ వార్త నమ్మలేకపోయెను. అదెట్లు సాధ్యమని అతడు సందేహపడెను. పరమ దురదృష్టవంతుడైనందున అట్టి భాగ్యము తనకెట్లు కలుగునని అతడు తలపోసెను. భాష్యము 5 ఏండ్లు బాలుడగు ధ్రువుడు తపస్సు చేయుటకు అరణ్యమునకేగెను. అంత పసిపిల్లవాడు అడవిలో జీవింపగలడని రాజు విశ్వసింపలేదు. ధ్రువుడు మరణించననియో అతడు నిశ్చయించుకొనెను. కనుకనే ఆ బాలుడు ఇంటికి తిరిగి వచ్చుచున్నాడనడి సమాచారము అతడు విశ్వసింపజాలకపోయెను. అతనికి ఆ వార్త మరణించిన వాడు బతికి వచ్చెనని చెప్పినట్లుండెను. కనుక దానినతడు నమ్మలేదు. ధ్రువుడు ఇంటి నుండి వెడలిన పిమ్మట ఉత్తానపాదుడు తానే దానికి కారణమని భావించి తనను పరమ దురదృష్టవంతునిగా తలచెను. కనుకనే మృత్యురాజ్యము నుండి తన పుత్రుడు తిరిగి వచ్చుట సాధ్యమైనప్పటికీ పరమపాపి అయిన తనకు పోయిన పుత్రుని తిరిగి పొందగలుగునంతటి భాగ్యము లేదని అతడు తలచెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే
నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణాం. ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చుట. సో ఇప్పుడు ధ్రువుడు ఎక్కడికి వెళ్ళారు? అడవులకి వెళ్ళారు ఇన్ని రోజులు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెనుకకు వస్తున్నారు. ఎప్పుడైతే ధ్రువుడు వెనుకకు వస్తున్నాడన్న విషయము తన తండ్రి ఉత్తానపాదుడికి అతను వింటున్నాడనమాట. మరణించి తిరిగి బతికేనా అన్నట్లు తన పుత్రుడగు ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చుచున్నాడని వినినప్పుడు ఉత్తానపాద మహారాజు ఆ వార్తను నమ్మలేకపోయాను. అంటే రాజు కూర్చున్నాడు. సో ఒక వ్యక్తి పరిగెత్తి వచ్చి మీ పుత్రుడు తిరిగి వస్తున్నాడు అని చెప్పారు. కానీ అది నమ్మలేకపోతున్నాడు అనమాట. అది ఎట్లు సాధ్యము అని సందేహపడ్డాడు. ఎందుకు సందేహపడ్డాడు? ఇక్కడ పరమ దురదృష్టవంతుడనైనందున అట్టి భాగ్యము తనకెట్లు కలుగునని అతడు తలపోసెను. అంటే అంత మంచి పుత్రుణ్ణి బయటికి పంపించేశాను నేను, నాలాంటి దురదృష్టవంతుడు అట్లాంటి భాగ్యం ఎందుకు ఉంటుంది అని తను నమ్మలేదన్నమాట. ఎందుకు తిరిగి వస్తాడు? ఇక్కడ ప్రభుపాల వారి భాష్యంలో రాస్తున్నారు ఏమని, 5 ఏళ్ల బాలుడు అతను అరణ్యంలోకి వెళ్ళారు. అడవిలో ఎందుకు జీవిస్తాడు అతను? ఇప్పటి వరకు ఉండడు అని రాజు అనుకుంటున్నారన్నమాట. ధ్రువుడు మరణించి ఉన్నాడు అని అతను నిశ్చయించుకొనెను. కాబట్టి ఆ బాలుడికి ఇట్లా వెనుకకి తిరిగి వస్తాడని నమ్మలేదు. ఎందుకంటే అంత చిన్న పిల్లాడు అడవిలోకి వెళ్తే రిటర్న్ రారు కదా జనరల్గా. ఇప్పుడు అడవిలోకి వెళ్ళారనుకోండి, మొత్తము పెద్ద పెద్ద పులులు అవన్నీ ఉంటాయి. అది 6 నెలల తర్వాత వస్తారని ఎట్లా నమ్ముతారు? సో అతను నమ్మలేదు. ఒకవేళ మరణించిన వ్యక్తి కూడా మళ్ళీ బతికి రావడానికి ఛాన్స్ ఉంది, కానీ నాలాంటి దురదృష్టవంతుడికి ఇలాంటి ఛాన్స్ రాదు అని అనుకొని బాధపడుతున్నాడు ఇక్కడ. సో ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది? తను అలా తనకెట్లా భాగ్యం కలుగుతుందని అనుకుంటూ బాధపడుతున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ శ్లోక, శ్రద్ధయా వాక్యం దేవేర్షేర్ హర్షః వేగేన దర్శితః వార్తాహర్తురతిప్రీతో హరం ప్రాదాన్మః ధనం. వార్తాహరుని వాక్యమును నమ్మజాలకపోయినను దేవర్షి నారదుని వాక్కునందు అతనికి పూర్తి విశ్వాసం ఉండెను. అట్లు ఆ వార్తచే అతడు భావ విహ్వాలుడై విలువైన హారమును ప్రీతితో వార్తాహారునకు వెంటనే ఒసగెను. వార్తాహారుడు అంటే ఎవరైతే రాజుకి ఆ విషయాన్ని చెప్పడానికి వచ్చాడో అతను వార్తాహారుడు. అతని మాటలు నమ్మలేదు, కానీ నారదుడు వాక్కు మీద విశ్వాసం పూర్తిగా ఉంది. అందుకే అట్లా వినంగానే అతను తన దగ్గరున్న ఒక హారమును తీసి ఆనందంతో అతనికి ఇచ్చారు. ఆ తర్వాత సదశ్వం రథ మారూహ్య కార్తస్వర పరిష్కృతం బ్రాహ్మణై కులవృద్ధైశ్చ పర్యస్తోమాత్య బంధుభిః శంఖదుందుభినాథేన బ్రహ్మ ఘోషేన వేణుభిః నిశ్చక్రామ పురాతూర్ణ మాత్మ జాభిక్షణోత్సుకః. పుత్రుని జూడ పరమోత్సాహమును కలిగిన ఉత్తానపాదుడు పిదప స్వర్ణభూషితమును ఉత్తమ అశ్వచోదితమును అగు రథమునెక్కి బ్రాహ్మణులను కులవృద్ధులను మంత్రులను బంధువులను కూడి వెంటనే పురము నుండి బయలుదేరాను. సో ఇప్పుడు ఈ రాజు ఏం చేశారు? బ్రాహ్మణులని అంత ఉత్సాహంతో బ్రాహ్మణులని కులవృద్ధులను మంత్రులను బంధువులను అందరినీ తీసుకొని వెంటనే పురము నుండి బయలుదేరాను. అతడు ఈ రీతి చనుచుండ శుభసూచకముగా శంఖములు దుందుబులు వేణువులు మ్రోగింపబడినవి, వేద మంత్రోచ్చారణము వినబడెను. సో అతను వెళ్ళేటప్పుడు వేద మంత్రాలు దుందుబి ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. సునీతి సురుచిశ్చాస్య మహిష్యౌ రుక్మభూషితే ఆరుహ్య శిబికాం సార్ధ జగ్ముతహు. ఉత్తానపాద మహారాజు యొక్క ఇరువురు భార్యలు సునూతి సురుచి అనువారులు మరియు అతని ఇంకొక పుత్రుడగు ఉత్తముడు వారి యందుండిరి. రాణులు పల్లకి యందు ఆసీనులై ఉండారు. సో ఇప్పుడు రాజు వీళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నారు. వెనక పల్లకిలో ఎవరున్నారు? సునీతి
సురుచి ఇంకా ఉత్తానపాదుడు ఈ ముగ్గురు కూడా ఈ వెనుక పల్లకిలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ భాష్యము ఉత్తమ 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 ధ్రువుడు పురమును వీడిన పిమ్మట రాజు మిగుల దుఃఖక్రాంతుడయ్యాడు. కానీ నారదముని యొక్క కరుణాపూర్ణమగు వాక్కులతో అతడు కొంత శాంతించి ఉండెను. సునీతి యొక్క మహద్భాగ్యమును మరియు సురుచి యొక్క దుర్భాగ్యమును అతడు తెలుసుకొనగలిగాను. దానికి సంబంధించిన సత్యమంతయు రాజప్రాసాదమున ఎల్లరకు విదితమై ఉండెను. అయినను ధ్రువుడు తిరిగి వచ్చుచున్నాడని వార్త ప్రాసాదమును చేరినప్పుడు అతని తల్లియగు సునీతి కరుణాహృదయము వలనన ఘన వైష్ణవుని జననీయైనందున సవతియగు సురుచిని ఆమె తనయుడగు ఉత్తముని కూడా ఒకే పల్లకిలో చనుటకు ఏమాత్రము సంకోచింపలేదు. సునీతి మహాఘన వైష్ణవుడగు ధ్రువుని తల్లి యొక్క గొప్పదనమే ఇది. సో ఇక్కడ తన తండ్రి వీళ్ళందరితో పాటు ముందు వెళ్తున్నారు ఆ మహారాజు. ఆ తర్వాత వెనక పల్లకిలో సునీతి సురుచి ఇంకా ఉత్తమ వీళ్ళ ముగ్గురిని కూడా కూర్చోబెట్టుకొని పల్లకిలో వెళ్తున్నారు. కానీ ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు ఇతను అడవులకు వెళ్ళాడు, ఇన్ని కష్టాలు పడ్డాడు. సాధారణంగా ఒక తల్లి ఏమనుకుంటుంది, ఎవరి వల్ల పడ్డాడు ఈ కష్టాలన్నీ? సురుచి వల్ల పడ్డాడు. ఆమె తిట్టినందుకే మా అబ్బాయి వెళ్ళిపోయాడు. సో సాధారణంగా ఆ కోపం ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా ఏమని అన్నారు అనుకోండి, ఇప్పుడు వేరే వాళ్ళు కొట్టంగానే ఆ తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది, అట్లా కొడతాడు మా అబ్బాయిని అని ఫస్ట్ డిస్కస్ చేయడం, ఫైట్ చేయడం, మొహాలు చూసుకోరు, అట్లా జరుగుతుంది. ఎవరైనా చూడండి, అది పిల్లలది చిన్న విషయాలే. యాక్చువల్గా ఎట్లా జరుగుతుంది అంటే పిల్లలిద్దరు కొట్లాడతారు, పెద్దవాళ్ళు ఎంత పెద్ద ఫైట్ చేస్తారంటే అసలు ఇక మొహాలు చూసుకోరు అనమాట. మళ్ళీ కొంతసేపు కాగానే వాళ్ళిద్దరు ఆడుకుంటుంటారు పిల్లలు, వీళ్ళేమో ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటారు. ఇట్లా ఎక్కువ కలహాలు జరుగుతాయి అన్నమాట ఇలా పిల్లల విషయంలో. కానీ అంతే ఇక్కడ ఇంకా అడవులకు వెళ్ళి 6 నెలలు కనపడకపోయినా కూడా మళ్ళీ తిరిగి వచ్చిన ఆ వార్త తెలిసినప్పుడు కూడా ఇక్కడ సునీతి ఏం చేస్తుంది, తన చెల్లెని ఇంకా ఆ ఉత్తమని వాళ్ళ పుత్రుడిని తనతో పాటు కూర్చోపెట్టుకొని తీసుకెళ్తుంది. సో ఇది వైష్ణవుడి యొక్క గొప్పతనం అన్నమాట. విష్ణు భక్తుడు ఎప్పుడు కూడా ఎవరి పట్ల అసూయ ద్వేషము బాహ్యంగా ఉండదన్నమాట. ఇప్పుడు భౌతికమైన వ్యక్తులకు ప్రతిష్ట, పేరు ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే వాళ్ళకి అసూయ అవన్నీ ఉంటాయి అన్నమాట. నేను గొప్పవాణ్ణి, చూడు నేను ఎంత సంపాదించాను, చూడు వాడు ఏం తెలివిలేనివాడు, ₹1 కూడా జీవితం సెట్ చేసుకోలేదు, ఇలాంటి ఎన్నో మాటలు అంటుంటారు. ఇవన్నీ కూడా తన దంభము గర్వము చూపించుకోవడానికి. కానీ ఇక్కడ సునీతి దగ్గర అసలు తన ఇప్పుడు ధ్రువుడు రిటర్న్ వచ్చాడు, అయినా కూడా తన పూర్వము ఏదైతే అతని పుత్రుడి మీద అంత చూపించిన ద్వేషం తను గుర్తు చేసుకోలేదు. ఇట్లా వైష్ణవుడి యొక్క లక్షణం ఏంటంటే క్షమించే గుణం ఉంటుంది. ఒకటి అంటే క్షమించాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక భక్తుడి వల్ల ఇబ్బంది కలిగింది, జస్ట్ ఫస్ట్ ఫర్గివ్ అంటే ఆ విషయాన్ని జస్ట్ వదిలేయాలన్నమాట, అంత సీరియస్గా తీసుకోవద్దు. రెండోది కరుణ చూపించాలి. కరుణ, ఈ రెండు అంటే ఒకటి ఫర్గివ్ చేసేయాలి, రెండోది కరుణ. ఈ రెండు భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు అన్నమాట. యాక్చువల్గా ప్రభుపాదుల వారు అసలు ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు ఇస్కాన్ అనే సంస్థ మనందరము ఇప్పుడు భక్తి చేయగలుగుతున్నామంటే ప్రభుపాదుల వారు ఎంత కరుణ భక్తుల మీద అంటే ఈ యొక్క జీవుల మీద చూపిస్తే ఈ ఇస్కాన్ అనేది సంస్థ ఏర్పడింది. చాలా అన్నమాట, కరుణ మామూలు కరుణ కాదు. అతనికి ప్రభుపాదుల వారికి ఎంత దుఃఖం వచ్చినా భరించారు. తర్వాత ఆయన 2 సార్లు గుండెపోటు వచ్చినా కూడా ఆయన కృష్ణుని వేడుకున్నారు, ఈ జీవులకు నేను ఈ యొక్క భాగవతాన్ని అందించాలి, నాకు ఒకవేళ సహాయం చేస్తే చెయ్యి కృష్ణ అని. అంటే ఆ బాధ, ఆ కరుణ ఉందన్నమాట జీవుల పట్ల. సో ఇట్లా కరుణతోటి ఆ భక్తుడికి ఆ లక్షణం ఉంటుందన్నమాట, ప్రతి ఒక్క కరుణ అనేది. సో ఇక్కడ సునీతికి కూడా ఆ విధంగానే ఉంది. సో తర్వాత ధ్రువుడు సమీపమున గల ఉపవనమును చేరుటకు గాంచిన ఉత్తానపాదుడు వెంటనే రథము నుండి కిందకు దిగెను.
ధ్రువుని జాడ చిరకాలము నుండి ఆతృతతో నున్న అతడు అంతటా ఆ బాలుని ఆలింగనము చేసుకొనుటకు ప్రేమానురాగములతో ముందుకేగెను. దీర్ఘశ్వాసను తీయచు 2 చేతులతో అతనిని కౌగిలించుకొనెను. కానీ ధ్రువుడు పూర్వము వలె లేడు, ఇంతకుముందు లాగా లేడు ధ్రువుడు. దేవదేవుని పాద పద్మ స్పర్శచే అతడు పూర్తిగా పవిత్రుడై ఉండెను. యాక్చువల్గా ధ్రువుడు మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు డైరెక్ట్గా భగవంతుడు టచ్ చేస్తాడంటే మామూలు విషయం అసలు. అంటే ఒక సాధారణ జీవుని ఇప్పుడు ఎట్లా అంటే జనరల్గా ఒక భౌతిక వ్యక్తులు ఉంటారు. ఎవరన్నా సర్పంచ్ లేదా సీఎం వచ్చి అతనికి ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఎట్లా ఫోటోలు దిగుతుంటారు. ఇట్లా చూస్తారు ఎవరైనా ఇంటికి వెళ్తే, నేను ఈ సీఎం తోటి ఫోటోలు దిగాను, ఇక ఎన్టీఆర్ తోటి నేను దిగాను, ఇక్కడ ఏఎన్ఆర్ తోటి దిగానని ఫోటోలు పెట్టుకుంటారు. అంటే ఒక భౌతికమైన మలమూత్రములతో నిండి ఉన్న శరీరంతో ఫోటోలు దిగితే ఇట్లా ఉంటాయి భౌతికంగా. కానీ దేవదేవుడైన విష్ణువు స్పర్శ తగిలితే అసలు అతను ఎలా ఉంటాడు అసలు మొత్తం. అతను గంభీరత కానీ, అతను కరుణ, తర్వాత ఇంకొకటి దక్షత అంటే అది విషయంని సీరియస్గా తీసుకునేది అనమాట దక్షత. సో ఇట్లా ప్రతి ఒక్క లక్షణం అతని లోపలికి వస్తుంది. హరావ భక్తస్య కుతో మహద్గుణ అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క కృప దొరుకుతుందో ఆ భక్తుడి లోపల అన్ని దేవతల గుణాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రభుపాదుల వారి సమయంలో మనందరికీ కూడా ఈ యొక్క ప్రభుపాద ఈ పాస్ట్ టైం తెలుసు, జస్ట్ ఒకసారి రిపీట్ చేసుకుందాము. ఇక్కడ కూడా చాలామంది కొందరు భక్తులు కూర్మగ్రాంకి వస్తున్నారు, 2-3 డేస్ స్టే చేస్తారు, ఎన్నో ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నట్టు వాళ్ళు చేంజ్ అయిపోతారనమాట. వాళ్ళు చాంటింగ్ చేయడం కానీ మారిపోతారనమాట. యాక్చువల్లీ ప్రభుపాద టైంలో కూడా ఒకసారి ప్రభుపాద వాచ్ తెలుసు కదా మీకు అందరికీ, ఈ స్టోరీ గుర్తొచ్చేసింది కదా. ప్రభుపాద వాచ్ పెట్టుకుంటారు. ఆ వాచ్ చాలా కాస్ట్లీది అనమాట, రోలెక్స్ వాచ్ అనుకుంటా, చాలా కాస్ట్లీ. అది ఒక దొంగ ఉంటాడు, ఆ ప్రభుపాద వాచ్ కొట్టేస్తామని చూస్తాడు. ఈ ఎట్లైనా ప్రభుపాద ఇది వాచ్ కొట్టేయాలి అని చూస్తాడు. తర్వాత ఆ దొంగ అతను ఏంటంటే ప్రభుపాద వెతుక్కుంటూ మందిరానికి వస్తాడు. మందిరంలో ప్రభుపాద ఏమో లేరు. ఆ ప్రభుపాద భారతదేశం వెళ్ళిపోతారు కొన్ని రోజులకి. అక్కడ శిష్యులందరూ కూడా ఇట్లానే మంగళారతి చేస్తున్నారు, బుక్ రీడింగ్ చేస్తున్నారు, సైలెంట్గా ఉన్నారు. అందరూ మధ్యాహ్నం ప్రసాదం అన్నీ తీసుకుంటున్నారు, సైలెంట్గా ఉన్నారు. ఈ కొత్త భక్తుడు వస్తాడు, ఈ దొంగ వచ్చి ఎక్కడైనా అంటే శిష్యులు అంటారు ఇండియాకి వెళ్ళిపోయారు ప్రభుపాద అంటే. అవునా, ఎప్పుడు వస్తారంటే కొన్ని రోజులు టైం పడుతుంది అంటారు. ఇంకా ఫస్ట్ డే ప్రసాదం పెట్టేటప్పుడు ఇంకా ఆ రోజు ఫీస్ట్ మొత్తం. ఆ రోజు ఏముంటాయి, సమోసా, కచోరీ, గులాబ్ జామ్, బిర్యానీ, రైస్ అన్నీ ఉంటాయి. ఇక ఈ దొంగతను తిని అసలు చాలా ఆనందపడతాడు అనమాట. అరే మామూలుగా దొంగ అంటే దాచుకొని తింటుంటారు వాళ్ళు, భయపడుకుంటా. కానీ అసలు మొత్తం ఇంత ఐటమ్స్ ఇవన్నీ ఆనందంగా తింటాడు. తినేసి అసలు ఎంత బాగుంది ఇక్కడ అనేసి మళ్ళీ ఒకరోజు వెయిట్ చేస్తాడు, ఆ పెద్ద ఆయన వస్తాడేమో అని. నెక్స్ట్ డే మళ్ళీ రాడు. ఎక్కడ అంటే ఇంకొక టైం పడుతుందంట. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఫీస్ట్ పెడతారు. ఇట్లా 2 రోజులు గడిచిపోతుంది. 3వ రోజు కేవలం అన్నము, సాంబారు, పప్పు పెడతారు. 3వ రోజు చూస్తాడు, కొంచెం మామూలుగా ఉంటుంది ప్రసాదం అనేసి దొంగ మళ్ళీ ఇంకొక రోజు చూస్తాడు. 4వ రోజు ఈ ప్రభుపాద ఈయన ఎవరు రావట్లేదేంది అని 4వ రోజు అయిపోతుంది. 4వ రోజు అయిపోయే వారికి కేవలం అన్నం పప్పు ఉంటుంది అంతే. ఇంకా భక్తులందరూ సైలెంట్గా ఉంటారు. ఇంకా అంటే పెద్దగా ఏం లేదు. ప్రసాదం ఎట్లుంటుందంటే ప్రసాదం మామూలుగా ఉందనుకో, డివోటీస్ కూడా మామూలుగా ఉంటారు. ప్రసాదం ఫీస్ట్ రాగానే డివోటీస్లో వాళ్ళు అన్ని ఇట్లా ఎక్కడ లేని కలలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లా డల్గా అయిపోతారు. ఇక ఇతను అంటాడు, ఫస్ట్ డే బాగానే పెట్టారు మీరు, సెకండ్ డే మంచి ఫీస్ట్ పెట్టారు, థర్డ్ డే ఏమైపోయింది ఇట్లా పెట్టారు, ఇప్పుడేంది ఇట్లా ఉంది అంటే, ప్రభుపాద మాకు కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళారు మా గురువు గారు, అవి ఫస్ట్ ఖర్చు పెట్టేస్తాము, మెల్లిమెల్లిగా ఇప్పుడు డబ్బులు అయిపోతున్నాయి మరి, సో ఇప్పుడు ఇట్లానే ఉంటుంది ప్రసాదము అని అంటారు. ఇక ఈ దొంగ ఆలోచిస్తాడు. ఇక ఆలోచించి సర్లే అని బయటికి వెళ్తాడు. ఒక బస్సు ఎక్కుతాడు. బస్సు ఎక్కి బస్సు దిగుతాడు. దిగి వచ్చి జోబులోకి వెళ్ళి ఇన్ని డబ్బులు తీసి ముందు పెడతాడు. అరే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఎక్కడి నుంచో వచ్చినాయి, మీకు ఎందుకు, ఫస్ట్ అయితే ఫీస్ట్ చేయండి అంటారు. మళ్ళీ ఇక భక్తులు ఇక ఫుల్ అన్నీ అది ఇది వంట చేస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ ఖాళీ. మళ్ళీ ఈయన బస్ ఎక్కుతాడు. నెక్స్ట్ స్టాప్లో దిగుతాడు. మళ్ళీ డబ్బులని తీసుకొచ్చి ప్రభుపాదకి ఇచ్చేస్తాడు, అదే ఇక టెంపుల్లో ఇచ్చేస్తాడు. ఫీస్ట్ ఇంకా అట్లా 4-5 రోజులు ఫీస్ట్. ఇంకా స్వామీజీ వస్తలేడు ఏంటి అని అడుగుతారు. ఇన్ని డబ్బులు తెస్తున్నాడు కానీ ఆ ప్రభుపాద వాచ్ మీదనే ఉంది ఆయనకు మనసంతా.
అవ్వచ్చు. లాస్ట్కి ప్రభుపాద్ ఆ రోజు నైట్ చేరుకుంటారు, ఇండియా నుంచి రిటర్న్ చేరుకుంటారు. అంటే అందరూ సైలెంట్ అయిపోతారు. ఇక ఏమైంది అంటే ప్రభుపాద్ వచ్చారు అంటారు. ప్రభుపాద్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారనమాట. ఈయన కిందనే వెయిట్ చేస్తుంటే ఇంకా ప్రభుపాద్ ఏమైంది, అసలు ఈయన ఎవరు, ఇంత వెయిట్ చేస్తున్నారు ఏంది, వీళ్ళందరూ ఏంది ఈయన గురించి ఇంత వెయిట్ చేస్తున్నారని చూస్తారు. లాస్ట్కి చిన్న హైట్గా ఇట్లా ఒక్కొక్క అడుగు దిగుతూ వస్తుంటారు, ఇట్లా కట్టె పట్టుకొని టక్ ఇట్లా వస్తున్నారు. ఆ ప్రభుపాద్ చూస్తారు, ఆ వాచ్ ఏం చూడరు, ఇంకా ప్రభుపాద్ చూస్తారు. జస్ట్ ప్రభుపాద్ చూడంగానే ప్రభుపాద్ ఇట్లా దగ్గరకు వచ్చి హౌ ఆర్ యూ అని అడుగుతారు. అనగానే అప్పుడు ఏమంటారంటే ఐ కేమ్ టు స్టీల్ యువర్ వాచ్ బట్ యూ స్టోల్ మై హార్ట్ అంటాడనమాట. నేను మీ వాచ్ని దొంగతనం చేద్దామని వచ్చాను, కానీ మీరు నా మనస్సుని దొంగతనం చేశారని చెప్తారనమాట. అంటే యాక్చువల్గా ప్రభుపాద్ ఎట్లా ఉంటారంటే అసలు ఆ వ్యక్తి ఎందుకు మారారో అతనికి కూడా తెలియదు, ఆ వ్యక్తి ఎందుకు మారాడో అతనికి తెలియదు, మారిపోతాడు అనమాట. ఒకసారి ప్రభుపాద్ ఏంటంటే అప్పుడు స్టార్టింగ్ డేస్లో అన్నీ కూడా ప్రభుపాద్ ఇట్లా క్లాస్ చెప్తే ఎవరు ఇట్లా టైంకి వచ్చి కూర్చునే వాళ్ళు కాదు. సో వీళ్ళు ఏంటి ప్రభుపాద్కి శిష్యులు చెప్పేవాళ్ళు, మీరే వెళ్ళాలి, మనమే వెళ్ళి నైట్ క్లబ్స్లో చెప్దాము అంటే అక్కడ పబ్లిక్ చాలామంది ఉంటారు. నైట్ క్లబ్స్ అంటే అందరు డ్రింక్ చేస్తుంటారు అంతే. అక్కడ వెళ్ళి భగవద్గీత చెప్దామంటారు. సో శిష్యులందరినీ తీసుకొని ప్రభుపాద్ వెళ్తారు.